హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో చాలా పవిత్రమైన అనుభవం షేర్ చేసుకోబోతున్నాను. నేను 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నా. ఈ వ్రతం ఎలా చేసుకున్నాను, నేను ఎలా పాటించాను, ఏ మార్పులు నెక్స్ట్ వీక్‌కి చేంజ్ చేసుకున్నాను అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మిస్ అవ్వకుండా పూర్తి మెథడ్ అర్థమవుతుంది. నేను చాలా వరకు చూసి, చాలా సెర్చ్ చేసి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి బుక్ కూడా చూసి, అన్నీ డీటెయిల్‌గా చూసి నేను చేసుకున్నానండి. ఏ విధంగా చేసుకున్నానో చూపించేస్తాను పదండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. పిండి ప్రమిదలు లేదా సలివిడి ప్రమిదలు అంటారు కదండి, వాటిని చేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టి 1 గంట పాటు, తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టి మిక్సీలో వేసి పౌడర్లా చేసుకున్నానండి. నెయ్యి, ఆ పౌడర్లో విధంగా ఆవు పాలు కానీ లేదా గేదె పాలు, బెల్లం, అరటిపండు వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టానండి. 10 మినిట్స్ తర్వాత ఒకే సైజులో 7 ముద్దలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు ఇంట్లో నైవేద్యం గిన్నెలు ఉంటాయి కదండి, దాంట్లో కొంచెం పౌడర్లో ఒక ఉండ అద్ది తర్వాత బౌల్లో పెట్టుకొని ఇలా ఈ షేప్లో చేసుకుంటే గిన్నె షేప్ అవుతుందండి. సో ఈ గిన్నె షేప్ నేను తయారు చేసుకున్నాను. చాలామంది టీ గ్లాస్లో కూడా పెట్టుకుంటున్నారు. ఒక వారం అలా చేశాను. సో సెకండ్ వీక్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని సెకండ్ వీక్ ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చక్కగా దీపారాజన వరకు ఎక్కువసేపు వరకు కూడా ఆగిందండి, చిట్లిపోకుండా. తర్వాత గంధంలో వాటర్ వేసి నేను దేవుడి నామాలు పెట్టుకున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే కుంకుమలో కూడా వాటర్ వేసి తడి కుంకుమతో నామం పెడుతున్నారు. నాకు తడి కుంకుమతో పెట్టే కన్నా కూడా పొడి కుంకుమతో ఇష్టమండి. సో అందుకని పొడి కుంకుమతో స్వామివారి నామం పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చక్కగా పిండి ప్రమిదలు చాలా అందంగా వచ్చినాయి కదండి. సో నెక్స్ట్ పూజ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటానండి. నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటే అవి చల్లారడానికి టైం పడుతుంది కదా. సో ముందుగా నేను నువ్వుల చిమ్మిలికి, అదేవిధంగా సలివిడి ఉండలు ఒక 7, నువ్వుల చిమ్మిలి 7, వడపప్పు, పానకం, బెల్లం, పాలు, అదేవిధంగా స్వామివారికి ఇష్టమైన అన్నప్రసాదం ఒకటి, అంటే దద్దోజనం కానీ, పులిహోర కానీ, రవ్వ కేసరి కానీ ఏదైనా ఒక ప్రసాదం తయారు చేసి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత పీట సిద్ధం చేసుకొని దాని మీద ముగ్గు వేసుకొని ఒక క్లాత్ వేసి బియ్యం రాశిగా పోసుకొని స్వామివారి ఫోటో పెట్టుకుంటానండి. తర్వాత పసుపు వినాయకుడిని చేసుకొని, నా దగ్గర వినాయకుడి విగ్రహం ఉందండి. సో ఆ రెండింటిని కూడా పక్కన పెట్టుకొని ముందుగా వినాయకుడి పూజ చేసుకొని, పెద్ద కుందులు ఉన్నాయి కదండి, ఆ దీపారాధన చేసుకొని స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి హారతి ఇచ్చి వినాయకుడి పూజ కంప్లీట్ చేసుకుంటానండి. తర్వాత నా దగ్గర విగ్రహాలు ఉన్నాయండి. పద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయండి. సో ఆ విగ్రహాలకి నేను పంచామృతాలు ముందుగానే కలిపి పెట్టుకుంటానండి. ఆవు పాలు, పెరుగు, తేనె, బెల్లం, పంచదార, నెయ్యి వీటిని కలిపి పక్కన పెట్టుకొని స్వామివారికి అభిషేకం చేసుకుంటానండి. మన దగ్గర వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోలో కానీ లేదంటే మన దగ్గర బుక్ ఉంటుంది కదా, బుక్ చదువుతూ కానీ అభిషేకం చేసుకొని స్వామివారికి నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకొని తర్వాత పూజ చేసుకుంటానండి. మన దగ్గర తులసి ఉంటే తులసి, లేదంటే అక్షతలు, లేదంటే పువ్వులు, విడి పువ్వులు కానీ మన దగ్గర పెరట్లో పూచిన పువ్వులు కానీ వేటితోనైనా సరే మన స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలండి. మన దగ్గర ఇంట్లో బుక్ ఉంటుంది కదండి, బుక్లో కానీ లేదంటే వీడియోస్ ఉంటాయి కదండి, వీడియోస్లో కానీ చూపిస్తూ మనం స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే పిండి ప్రమిదలు ముందు వెలిగించుకోవచ్చా లేదా లాస్ట్లో వెలిగించుకోవచ్చా అని డౌట్స్ ఉన్నాయండి. నేను కూడా చాలా వరకు సెర్చ్ చేశాను. ఒక పంతులు గారు ఏం చెప్పారంటే లాస్ట్లోనే వెలిగించుకోవచ్చమ్మా అన్నారు. నేనేం చేశానంటే స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకొని అప్పుడు స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి. ఏ విధంగానూ చేసుకోవచ్చు. 2 పిండి ప్రమిదల్లో ఒక దాంట్లో 3 ఒత్తులు, ఒక దాంట్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో నేనైతే 7 తమలపాకుల మీద 7 పిండి ప్రమిదలలో నువ్వుల నూనె వేసానండి. గానుగ దగ్గర నుంచి తెచ్చిన నువ్వుల నూనె మాత్రమే వేసాను. దీపారాధన నువ్వుల నూనె అంటారు కదండి, సో అది కల్తీ. అది కాకుండా గానుగుల దగ్గర మనకి నువ్వుల నూనె అమ్ముతారండి. సో ఆ నువ్వుల నూనె తెచ్చుకొని నేను ఒక్కొక్క పిండి ప్రమిదలో 7 ఒత్తులు చొప్పున వేసుకొని, కాకపోతే మీరు ఒత్తులు వేసినప్పుడు కొంచెం బాగా సన్నగా చేసుకోండి, లేదంటే పెద్ద మంట, పెద్ద వెలుగు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి అలా ఒత్తి సన్నగా చేసుకొని నేను 7 ప్రమిదల్లో 7 ఒత్తులు చొప్పున వేసుకున్నానండి. అదేవిధంగా 7 పువ్వులు పెట్టి పిండి ప్రమిదలకు నైవేద్యంగా పంచదార, కొంచెం అక్షతలు వేసి 7 పుష్పాలతో అలంకరించుకున్నానండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి, స్వామివారికి కొంచెం విగ్రహం దగ్గర వెనుకాల పటం దగ్గర కూడా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కూడా నా దగ్గర తులసి ఉందండి.
కొంత తులసి వరకు పూజ చేశాను. మిగతా టైంలో అక్షతలతో పూజ చేసుకున్నాను. తర్వాత కొంచెం పుష్పాలతో పూజ చేసుకున్నానండి. ఈ విధంగా 3 రకాలతో కూడా స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకున్నానండి. చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. అష్టోత్తర శతనామావళి ఖచ్చితంగా తులసితోనే చేయాలా అంటే, తులసితో చేసుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి తులసి అంటే ఎంతో ప్రీతి కదండి. సో మన దగ్గర ఎంత అవైలబిలిటీలో ఉంటే అంత వాటితో తులసి పూజ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం స్వామివారికి దండలో గుచ్చి మిగతాది పత్రితో పూజ చేసుకోవచ్చు అని చెప్పి కొంతవరకు ఉంచుకున్నానండి. ఒక దండ కొనుక్కొచ్చి స్వామివారికి నా దగ్గర ఇంట్లో పుష్పాలతో 7 రకాల పుష్పాలతో మాల కట్టుకున్నానండి. తులసి 7 రకాల పుష్పాలతో కలిపి స్వామివారికి మాల కట్టుకొని మిగిలిన తులసితో నేను అష్టోత్తర శతనామావళికి ఉపయోగించడానికి ఉంచుకున్నానండి. లేదు మన దగ్గర ఓన్లీ తులసి మాల వేసుకొని మిగతా అక్షతలతో పుష్పాలతో చేసుకోవచ్చా అంటే అలా కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా భక్తి ముఖ్యమండి మనకి పూజలో. తరువాత నా దగ్గర అమ్మవారికి నేను ఒక తమలపాకు వేసుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేసుకున్నానండి. అంటే పద్మావతి అష్టోత్తర శతనామావళి. అమ్మవారికి కూడా చాలామంది ఏం చేస్తారంటే పుష్పాలతో కానీ అక్షతలతో కానీ లేదంటే తులసితో కానీ లేదంటే మనకి కుంకుమ ఉంటుంది కదండి, కుంకుమతో కానీ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు. అయితే గోవిందా గోవిందా అనుకుంటూ కూడా 108 నామాలు చదువుతున్నంతసేపు తులసితో పూజ చేసుకున్నానండి. తరువాత విగ్రహాల ముందు ఒక తమలపాకు వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం అక్షతలు వేసి కుంకుమతో అమ్మవారిది అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదండి, 108 నామాలతో కుంకుమ అర్చన చేసుకున్నానండి. వీడియోలో ప్లే అవుతుంది, అదైనా పెట్టి చేసుకోవచ్చు. లేదా మన దగ్గర బుక్ ఉంటుంది కదండి, బుక్తో చదివేటప్పుడైతే మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చదవాలండి. ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మనకి కాన్సన్ట్రేషన్గా మనకి నామాల మీదే ఉండాలండి. ఎక్కడా కూడా ఒత్తులు పొల్లులు కూడా పోకుండా చాలా జాగ్రత్తగా చదవండి చదివేటప్పుడు. తర్వాత అన్నీ కూడా అయిపోయిన తర్వాత పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత నేను స్వరూపం చూపించానండి. తర్వాత దీపారాధన చూపించిన తర్వాత నైవేద్యాలండి. నైవేద్యాలు నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయండి. నేను ఒక వారం 7 ద్రాక్ష పళ్ళు గుర్తు పెట్టుకున్నానండి. చాలామంది 7 ద్రాక్ష పళ్ళు పెడుతున్నారు. సో ఏ విధంగా పెట్టుకోవచ్చు. ఒక వారం ఏమో 7 అరటిపళ్ళు పెట్టుకున్నానండి. ఒక వారం కమలా పళ్ళు లేదా అన్ని ఫ్రూట్స్ కలిపి 7 వచ్చేలాగా. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టుకున్నానండి స్వామివారికి. తర్వాత ఇంట్లో నైవేద్యాలు ఉన్నాయి కదండి, నేను ప్రిపేర్ చేసుకున్నాను. 7 సలివిడి ఉండలు, 7 నువ్వుల చిమ్మిలి ఉండలు, వడపప్పు, పానకం, దద్దోజనం. అదేవిధంగా ఆ రోజు నేను కేసరి చేశానండి, సేమియా కేసరి, అది పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఇంట్లో నేను అన్నం వండానండి. స్వామివారి దద్దోజనం చేసుకున్నాను కదండి, అన్నం, ముద్దపప్పు, కొంచెం బెల్లం, అదేవిధంగా పెరుగు వేసి స్వామివారికి నివేదనగా పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత స్వామివారి కథ ఉంటుంది కదండి, కథ మనకి యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఆ కథ చదువుకున్నానండి. అంటే వీడియోలో రూపంలో నేను కథ విన్నానండి. కథ అంతా కూడా విన్న తర్వాత లాస్ట్లో స్వామివారికి 7 ఒత్తులతో హారతి ఇచ్చానండి. ముందు కర్పూర హారతి ఇచ్చాను పచ్చకర్పూరంతో. తర్వాత కథ విని స్వామివారికి అక్షింతలు వేసి నేను కూడా అక్షింతలు వేసుకొని 7 ఒత్తులతో పంచహారతులు అంటారు కదండి, నేను సప్తహారతులుగా స్వామివారికి హారతి ఇచ్చానండి. కథ అంతా కూడా చదివిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి నమస్కరించుకొని స్వామివారికి చాలా చక్కగా పూజ జరిగినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నానండి. ఇలా 7 వారాలు కూడా పూజ చేసుకోవాలండి. నేను ఒక వారం అయితే చాలా అందంగా అలంకరించుకొని చేసుకున్నానండి. సెకండ్ వీక్ వచ్చేసరికి నాకు అనుకోకుండా అడ్డం వచ్చింది. థర్డ్ వీక్ ఏమో కొంచెం ఫీవర్ వచ్చిందండి. అయినా సరే స్వామివారు ఎలా చేయించుకుంటారో అనుకున్నాను. చాలా అందంగా చక్కగా చేయించుకున్నారండి. మనసు అంతా కూడా స్వామివారిపైనే దృష్టి ఉండి ఎటు వెళ్లకుండా కూడా చక్కగా పూజ అంతా అయిపోయినంత వరకు కూడా ప్రశాంతంగా చేసుకుని అదృష్ట భాగ్యాన్ని ఇచ్చినందుకు స్వామివారికి విధంగా ఉదయం శతకోటి ముక్కోటి వందనాలు చెప్పుకున్నానండి. పాలు పండు మాత్రమే స్వీకరించాను. తర్వాత సాయంత్రం పూజకి చాలామంది పిండి ప్రమిదలు యూజ్ చేయకూడదు అంటున్నారు కదండి. నేను మన ఇంట్లో దీపారాధన కుందులు ఉంటాయి కదండి, దీపారాధన కుందులతో స్వామివారికి దీపారాధన చేసుకొని స్వామివారికి గోవిందనామాలు ఉంటాయి కదండి, గోవిందనామాలతో నేను ఇంట్లో అక్షతలు అదేవిధంగా పుష్పాలు ఉన్నాయండి, పుష్పాలతో గోవిందనామాలు చదువుకున్నానండి. అప్పుడు కూడా నేను స్వామివారికి లడ్డూ ఇష్టమన్నారు కదండి, సో ఇంట్లో నేను శనగపిండితో స్వామివారికి చిన్న చిన్న లడ్డూలు 7 చేసి పెట్టుకున్నానండి నైవేద్యంగా. చాలామంది ఏం చెప్తున్నారంటే బయట ఏది కూడా కొనుక్కు తీసుకురాకండి, మన ఇంట్లో మన చేతులతో చేసిన నైవేద్యమే పెట్టండి స్వామివారికి అంటున్నారండి. సో నేను ఏం చేశానంటే రెడీమేడ్గా నేను శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి నేతిలో వేయించి చక్కగా చిన్న చిన్న స్మూత్ లడ్డూలాగా బేసిన్ లడ్డూలా చేశానండి. ఒకవేళ బేసిన్ లడ్డు వీడియో కావాలి అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను ఫ్రెండ్స్,
వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చిన్న చిన్న సైజు ఉండలు 7 చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ పూజ అండి. మన దగ్గర ఉన్న వాటితో స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి. నేను సండే మార్నింగ్ పీఠం కదుపుతున్నానండి. ఇలా ప్రతివారం ఇలాగే చేస్తున్నానండి. 7 శనివారాల వ్రతం నన్ను చాలా బాగా మారుస్తుందండి. మీరు కూడా శ్రద్ధగా చేస్తే డెఫినెట్లీ స్వామి దయ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్స్ హనీరామ్.